కొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నాడు. మొత్తంగా భారత క్రికెటర్లు అందరూ కూడా గతంలో ఏం పేరుండే వీళ్లకు, భారత క్రికెటర్లు స్వదేశంలో పులులు, విదేశీ గడ్డపై పిల్లులు అనే పేరుండే. కేవలం కాగితం పులులాగా తేలిపోతారు విదేశీ గడ్డపై అనుకున్నారు. అలాంటి పరిస్థితిని ఇవాళ క్రికెటర్లు తిరగరాశారు. సీమర్లకు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్లపై ఆ దేశ ఫాస్ట్ బౌలర్ల స్వింగ్ బౌలర్లను ఎదుర్కొని నిలబడ్డ తీరు నిజంగా చాలా 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 అభినందనీయం. T20 క్రికెట్ వచ్చాక క్రికెట్లో కూడా ఫుట్బాల్ మాదిరిగా వేగం పెరిగింది. అసలు ఇంగ్లాండ్ జట్టు అంటేనే బజ్బాల్కు పెద్ద పేరు. చాలా వేగంగా అంటే T20 వన్డే తరహాలో టెస్ట్లో కూడా పరుగులు తీయడం ఇంగ్లాండ్కు చాలా కాలంగా అలవాటైంది. ఇప్పుడు అలాంటి ఇంగ్లాండ్ మీద ఎంత ఓపిక్గా ఎంత సహనంతో ఆడి వారి వైఖరినే మార్చిపడేసిన పరిస్థితికి ఇవాళ ఇండియన్ క్రికెట్ జట్టు వచ్చింది. ముఖ్యంగా ఇవాళ 4వ టెస్ట్ అయిపోతే 3వ టెస్ట్ చివరి దాకా తీసుకొచ్చి టెస్ట్ క్రికెట్ల పట్ల ఒక ఆసక్తిని రేపింది. 3వ టెస్ట్ వరకులోనైతే చివరి వరకు లాక్కొచ్చారు. ఇంకా సిరాజ్ అంటే దురదృష్టవశాత్తు అవుట్ కాకుంటే ఆ మ్యాచ్లో భారత్ గెలిచేది ఖచ్చితంగా. అలాంటి మ్యాచ్ను చూపించారు. ఇప్పుడు 4వ టెస్టును డ్రా చేసుకోగలగడం, సాహసంతో టెస్ట్ క్రికెట్ను నడిపియడం భారత ప్రేక్షకులకు క్రికెట్ జట్టు పట్ల అభిమానాన్ని